హలో గార్డెనర్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ 3K ఆర్గానిక్స్. నేను మీ కిరణ్. నారు వేసి ప్లాంట్స్ ఇస్తా అని చెప్పాను కదా. ఇప్పటి వరకు 27 రకాలు చూశారు. ఇక్కడ ఉన్న కుండీలు 36. సో ఇంకా 9 రకాలు ఇప్పుడు చూపిస్తాను. ఈ 9 రకాల్లో నా సీడ్స్ కూడా ఉన్నాయండోయ్. ఇది బ్రింజాల్ అండి, చాలా బిగ్ వెరైటీ, గ్రీన్ బ్రింజాల్. ఇది చాలా పెద్ద సైజులో ఉండే వంకాయ అండి. లంకల గ్రామాల్లో వీటితో పచ్చడి పడతారు. ఇది మా అమ్మమ్మ గారు వాళ్ళ ఊరు పుట్టింటి దగ్గర నుంచి తెచ్చానండి. నాకు తెలిసి ఈ సీడ్స్కి వందల తరాల చరిత్ర ఉందండి. ఎందుకంటే చాలా సంవత్సరాల నుంచి నా చిన్నప్పటి నుంచి ఈ వంకాయ మా అమ్మమ్మ గారు వాళ్ళ ఊర్లో చూస్తూనే ఉన్నాను. చాలా మంది మునగ అడిగారండి, నాటు వెరైటీ మునగ. ఎగ్జాక్ట్గా నేను నాటు వెరైటీ మునగ అని చెప్పలేను, కానీ మునగ అయితే ఉన్నాయి మా దగ్గర. సో మునగ కూడా వేస్తున్నా. మునగకి స్పెషల్గా ఏం పిక్చర్స్ అలా ఏం చెప్పాల్సిన అవసరం లేదు కదా. ప్రతి గార్డెన్లో ఉండాల్సిన వెజిటేబుల్ మునగ. ఇది సింధూరం ప్లాంట్ అండి, చాలా పెద్ద ప్లాంట్. సింధూరం అందరికీ ఐడియా ఉంది కదా. సో ఈ సింధూరం కూడా చాలా మంది సీడ్స్ వేస్తే రావట్లేదు అంట. అందుకనే నేను వేసి చూపిద్దాం. వస్తే మీ అందరికీ షేర్ చేసేస్తాను, ఎందుకంటే నా దగ్గర ఆల్రెడీ సింధూరం ప్లాంట్ ఉంది. సో వేరే వాళ్ళకి ఇవ్వటానికి, అంటే వచ్చిన గార్డెనర్స్కి ఇవ్వటానికే ఈ సింధూరం ప్లాంట్ వేస్తున్నాను. బట్ పెద్ద ప్లేస్ ఉండాలండి, అప్పుడే ఈ సింధూరం ప్లాంట్ వేసుకోవచ్చు. ఇది సింధూరం మొక్క. ప్రకృతి మనకు అందించిన అద్భుతమైన వరం. ఈ మొక్కకు వచ్చే ముళ్ళల్లాంటి ఎర్రటి కాయల్లో ఉండే గింజల నుంచే సహజమైన ఎరుపు రంగు లభిస్తుంది. పూర్వకాలంలో ఈ రంగునే కుంకుమ, సింధూరం తయారీలో ఉపయోగించేవారు. అందుకే దీన్ని సింధూరం మొక్క అని పిలుస్తారు. గులాబీ రంగు పూలతో ఎంతో అందంగా కనిపించే ఈ మొక్క తోటకు ప్రత్యేక ఆకర్షణగా నిలుస్తుంది. ఎలాంటి రసాయనాలు లేకుండా ప్రకృతి ప్రసాదించిన ఈ సహజ రంగు ఆహార పదార్థాలకు, సాంప్రదాయ ఉపయోగాలకు కూడా ఎంతో విలువైనది. మీ గార్డెన్లో కూడా ఒక సింధూరం మొక్కను పెంచి ప్రకృతి అందాన్ని, దాని ఉపయోగాలను ఆస్వాదించండి. సో 25 వెరైటీస్ కదండి, అందరికీ చాలా ఎక్సైట్మెంట్గా ఉంది కదా. అవునండి, నాకు కూడా మీ అందరికి ఇన్ని ప్లాన్స్ ఇవ్వటానికి చాలా ఎక్సైట్మెంట్గా ఉంది. సో ఇవన్నీ చక్కగా మధ్యలో మీకు మళ్ళీ నేను వీడియో తీసి చూపిస్తాను. ఒక్కొక్కటి ఎలా మొలిచాయో, ఎలా ఉన్నాయో, ఎన్ని డేస్ తర్వాత ఇవి చక్కగా మొలిచాయి, ఎంత హైట్ అయ్యాయి, అన్నీ వివరంగా చూపిస్తాను. మనం ఒక 2 months తర్వాత ఈ ప్లాంట్స్ డిస్ట్రిబ్యూషన్ చేసేద్దాం, ఎందుకంటే ఇవన్నీ కొంచెం బాగా హైట్ అవ్విన తర్వాత ఇస్తే మీకు కూడా తొందరగా బతికేస్తాయి. సో 25 వెరైటీస్తో పాటు నేను మీకు 2 బ్రింజాల్ వెరైటీస్ ఎక్స్ట్రాగా, 1 మిర్చి వెరైటీ ఎక్స్ట్రాగా, 2 టమాటో వెరైటీస్ ఎక్స్ట్రాగా, అంటే టోటల్గా 30 వెరైటీస్ ఆఫ్ ప్లాంట్స్ ఇస్తున్నానండి. హ్యాపీయా? నచ్చాయా? ఈ రకరకాల పూల మొక్కలు, వెజిటేబుల్స్ మొక్కలు నచ్చాయనే అనుకుంటున్నాను. ఇప్పుడు మిగతా 6 వెరైటీస్ నేను ఏ వేశానో చూపిస్తాను. ఈ 6 వెరైటీస్ మా గార్డెన్లో వేసుకోవటానికే వేశానండి. కాకపోతే ఇవి చూసి మాత్రం నన్ను తిట్టుకోకండే, ఎందుకంటే ఇవి కొన్ని సీడ్స్ మాత్రమే ఉన్నాయి. అందుకనే మా గార్డెన్లోనే వేసుకున్నాను. క్యాండిల్లా మాత్రం చాలా సీడ్స్ ఉన్నాయి. అవి చాలామందికి ఇచ్చాను అని చెప్పి నేను మీకు లిస్ట్లో పెట్టలేదు. సో క్యాండుల్లా ఒకటి మాత్రమే ఎక్కువ ఉందండి. మిగతా సీడ్స్ అన్నీ తక్కువగా ఉన్నాయి. అందుకనే ఈ 6 వెరైటీస్ 3K ఆర్గానిక్స్ గార్డెన్లోకని వేసుకున్నాను. చూసి ఇవి కూడా హ్యాపీ పొందండి. డైమోఫోర్తికా వైట్ కలర్. ఉదయపు సూర్యకిరణాలను చూసి చిరునవ్వులు చిందించే అందమైన పువ్వే డైమోఫోర్తికా. ఈ పువ్వులు ఎక్కువగా చల్లని వాతావరణంలో అందంగా పూస్తాయి. కానీ మన 3K ఆర్గానిక్స్ గార్డెన్లో 10 సంవత్సరాల నుంచి పూస్తూనే ఉన్నాయి. తెలుపు, పసుపు, నారింజ, గులాబీ, ఊద వంటి రంగుల్లో పూసి తోటను రంగుల హరివిల్లులా మార్చేస్తాయి. సూర్యరశ్మి బాగా ఉండే ప్రదేశంలో ఇవి సమృద్ధిగా పూస్తాయి. తేనెటీగలు, సీతాకోక చిలకలను ఆకర్షించి తోటకు మరింత జీవాన్ని తీసుకువస్తాయి. తక్కువ సంరక్షణతో ఎక్కువ కాలం పూస్తూ ప్రతిరోజు కొత్త అందాన్ని పంచే డైమోఫోర్తికా పూలు మీ గార్డెన్లో ఉంటే ప్రతి ఉదయం ప్రకృతే మీకు చిరునవ్వుతో స్వాగతం పలికినట్టే ఉంటుంది. ఆరెంజ్ ఊకబంతి. సో ఊకబంతి గుర్తుందా? మన పూర్వం నుంచి వస్తున్న బంతి, మంచి సువాసన, చాలా బాగుంటుందండి. దీన్ని చాలామంది బియ్యం బంతి అని కూడా అంటూ ఉంటారు. అంటే దాని పెటల్స్ అలా కొచ్చగా ఉంటాయి కదా, అందుకని అనుకుంటా. నార్త్ సైడ్ వాళ్ళందరేమో టెడ్డీ బేర్ బంతి అంటున్నారు. ఈ ఊకబంతికి కూడా స్పెషల్ ఇంట్రడక్షన్ అవసరం లేదండి. ఎందుకంటే పూర్వం నుంచి, అంటే మన చిన్నప్పటి నుంచి కూడా మనం ఈ పూలు చూస్తూనే ఉన్నాము.
ఇది ఎల్లో రుడ్బేకియా. చాలా కష్టంగా వేస్తున్నాను కదా, కొంచెం స్లిప్ అయిపోతుంది. సో ఎల్లో రుడ్బేకియా అండి. ఇది కూడా ఫ్లవరింగ్, కొంచెం చాలా పెద్ద ఫ్లవరింగ్ ఉంటుంది. అందమైన ఎల్లో రుడ్బేకియా బాగుంది కదా. బటర్ఫ్లైస్, హనీ బీస్ ఇలాంటివన్నీ ఎల్లో బాగా అట్రాక్ట్ చేసేస్తుందండి. అందుకే నా గార్డెన్లో మోస్ట్లీ ఎల్లో పెట్టుకుంటాను. ఇందులో చాలా కలర్స్ ఉన్నాయండి. చాలా కలర్స్ మా గార్డెన్లో పెట్టడానికి ట్రై చేస్తున్నాను కూడా. యూజువల్గా అందరికీ తెలుసు కదా కాశ్మీర్ చిల్లీ. నేను చాలా ట్రై చేశాను, నాకు అసలు కాశ్మీర్ చిల్లీ సీడ్సే దొరకలేదు. బట్ మొత్తానికి సాధించాను. స్పైసీ అయితే లేవు, కలర్ ఇది మెయిన్గా కలర్ కోసమే వాడతారు. బాగా రెడ్గా ఉంటుంది. సో చూద్దాం ఇది రియల్గా కాశ్మీర్ చిల్లీయో కాదు. నాకు ఎక్కడో తీసుకున్నాను, ఎగ్జాక్ట్గా ఇది కాశ్మీర్ చిల్లీయా కాదా నాకు ఐడియా లేదు. బట్ ఈ చిల్లీస్, డ్రై చిల్లీస్ కొన్నాను. కొని వాటిని అన్ని సీడ్స్ చేసి చూస్తున్నాను, వస్తే గుడ్. ఈ కాశ్మీర్ చిల్లీ గురించి నాకు పెద్ద తెలియదండి. కాశ్మీర్ చిల్లీని కూడా నేను ఎప్పుడూ సరిగ్గా చూడలేదు. క్యాలెండ్యులా ఎల్లో అండ్ ఆరెంజ్ మిక్స్డ్ అండి. ఏం కలర్ వస్తుందో తెలీదు, బట్ వేస్తున్నాను. ఈ క్యాలెండులా ఫ్లవర్స్తో చాలా ప్రయోగాలు చేయొచ్చండి. లిప్ బామ్స్ చేయొచ్చు, బాడీ మాయిశ్చరైజింగ్ లోషన్ చేయొచ్చు. నేను ఈ 2 కూడా చేశాను. మన యూట్యూబ్ ఛానల్లోనే ఈ 2 ఉన్నాయి, కావాలంటే చూడండి. ఈ లాస్ట్ వెరైటీ వచ్చేసి క్యాండీ టఫ్ట్. ఇక్కడతో 36 వెరైటీస్ ఆఫ్ సీడ్స్ వేసేసాను. సో ఇందులో మీకెన్ని ఇస్తున్నాను అని క్వశ్చన్ మార్క్. సో లాస్ట్ వెరైటీ క్యాండీ టఫ్ట్. ఇవి చాలా చిన్నగా ఉంటాయి సీడ్స్, వంకాయ కన్నా చిన్నగా ఉంటాయి, అసలు కనపడి కూడా కనపడవు. రీసెంట్గా మన యూట్యూబ్ ఛానల్లో ఈ వీడియో కూడా చేశానండి. చాలా మందికి ఫ్లవర్స్ బాగా నచ్చాయి. క్యాండీ టఫ్ట్ చూడండి ఎంత చిన్నగా ఉన్నాయో సీడ్స్. ఇవి సీడ్స్తో ఈజీగా గ్రో అవుతాయి. ప్రతి ఫ్లవర్ సీడ్ అవుతుంది కాబట్టి చాలా సీడ్సే వస్తాయి, కానీ అన్నీ జర్మినేట్ అవుతుందని గ్యారంటీ ఉండదు కదా. అందుకనే మీకు ఇవ్వలేదండి. ఈ సీడ్స్తో జర్మినేషన్ చాలా బాగుంటుంది, కానీ ఎన్ని ప్లాంట్స్ వస్తాయో నేను కూడా చూడాలి కదా. సో ఇవ్వండి 36 వెరైటీస్ ఆఫ్ సీడ్స్ మీకోసం వేశాను, అంటే నా కోసం కూడాలండి. సో ఎలా ఉన్నాయండి, 4 పార్ట్స్, 4 పార్ట్స్గా చేశాను. ఇవన్నీ మీకు ఇచ్చే ప్లాంట్సే అండి. ఇందులో కొన్ని మాత్రం ఇవ్వలేను, ఎందుకంటే మా గార్డెన్లో పెట్టుకోవడానికే సరిపోవు. మీకు ఏదైతే నేను లిస్ట్ ఇచ్చానో ఆ లిస్ట్ కంపల్సరీగా మీకు ఇస్తాను. అందరికీ చాలా ఎక్సైట్మెంట్గా ఉంది కదా. అవునండి, నాకు కూడా మీ అందరికి ఇన్ని ప్లాన్స్ ఇవ్వటానికి చాలా ఎక్సైట్మెంట్గా ఉంది. సో ఇవన్నీ చక్కగా మధ్యలో మీకు మళ్ళీ నేను వీడియో తీసి చూపిస్తాను. ఒక్కొక్కటి ఎలా మొలిచాయో, ఎలా ఉన్నాయో, ఎన్ని డేస్ తర్వాత ఇవి చక్కగా మొలిచాయి, ఎంత హైట్ అయ్యాయి అన్నీ వివరంగా చూపిస్తాను. మనం ఒక 2 months తర్వాత ఈ ప్లాంట్స్ డిస్ట్రిబ్యూషన్ చేసేద్దాం, ఎందుకంటే ఇవన్నీ కొంచెం బాగా హైట్ అవ్విన తర్వాత ఇస్తే మీకు తొందరగా జర్మినేషన్ అవుతాయి. ఇవ్వండి 36 వెరైటీస్ ఆఫ్ సీడ్స్, ఫ్లవర్ సీడ్స్ అండ్ వెజిటేబుల్ సీడ్స్, సీజనల్ సీడ్స్. ఎలా ఉంది వీడియో, నచ్చిందా? 4 పార్ట్లు నచ్చాయా? నచ్చితే కమెంట్ బాక్స్లో మంచి కమెంట్ చేయండి. నేను మీ కిరణ్ ఫ్రమ్ 3K ఆర్గానిక్.